చిన్న సౌండ్ కూడా రాకుండా. అట్లాగా ప్రాణం పోయగానే చిన్న పిల్లవాడిని చేర తీసుకుని తల్లి పక్క ఊళ్ళో కూర్చోబెట్టుకుని నాయన ఇంత బంధు చిందరా నీకు అని చెప్పేసి గణపతిని ముద్దాడుతూ ఉంటే అప్పుడు వీళ్ళందరూ వచ్చిన వాళ్ళ మహర్షులందరూ కూడా పార్వతీ వాళ్ళు వేడుకుంటారనమాట. అమ్మ నువ్వేదో ఆవేశంలో చంద్రుడు చూస్తే వాడికి శాపం పెట్టేశావు, దానివల్ల చాలా ఇబ్బందులు వస్తున్నాయి, సప్త మహర్షులు భార్యలే నిందలు పడ్డారు, కాస్త ఆ శాపాన్ని ఉపశమింపజేయమ్మా అని చెప్పేసి వాళ్ళందరూ కూడా బతిలాడితే అప్పుడు కుమారుడు బతికినటువంటి ఆనందంలో ఆ అమ్మవారు ఏం చేస్తుందంటే ఏ రోజైతే చంద్రుడు విఘ్నేశ్వరుడు చూసి నవ్వాడో ఆ రోజున చంద్రుడు చూడకుండా జాగ్రత్తగా ఉండండి, మిగతా రోజులు చూసినా పర్లేదు అని చెప్పేసి చిన్న అడ్జస్ట్మెంట్ ఇచ్చారు అమ్మవారు. అప్పటి నుంచి అన్ని యుగాలు కూడా భాద్రపద గంగానదిలో స్నానం చేసి ఎదురొస్తున్నాడు. నేను నాకన్నా ఆలస్యంగా బయలుదేరాడా, ఈయన ఇంత తొందరగా ఎలా రాగలిగాడా అని చెప్పేసి ఆలోచిస్తూ ఈసారైనా సరే ఆయన కన్నా ముందు చెయ్యాలి అనేటువంటి తపనతో ఆ నెమలిని వాయు వేగంతో పెంచాడు. అట్లా ఎన్ని నదుల దగ్గరికి వెళ్ళినా కూడా అంతకన్నా ముందుగానే గజాననుడు చక్కగా పొట్టిగా ముందుగా ఉంటాడు కదా, తల్లుడు కట్టున్నాడు, ఇంకో తుడు పిలుచుకుంటూ వస్తాడు. ఈయనకి ఎప్పుడు వచ్చాడు, ఎప్పుడు స్నానం చేశాడు, ఇలా జరిగిందేంటా అని చెప్పేసి ఆలోచించుకుంటూ ఏం చేయాలంటే కుమారస్వామి కైలాసానికి వెళ్ళేసరికి ఆ పార్వతీ పరమేశ్వరుడి పాదాల దగ్గర గజానుడు కూర్చుని ఉన్నాడు. అప్పుడు అర్థమైపోయింది ఆయనకి, నాన్నగారు అన్నయ్య గారి యొక్క శక్తి తెలియక నేను ఆ విధంగా మాట్లాడాను, యజ్ఞాధిపత్యం ఇస్తే ఆయనకే ఇచ్చేయండి, నేను అసమర్థుణ్ణి అన్నాడు కుమారస్వామి. అప్పుడు భాద్రపద శుద్ధ సమితి నాడున యజ్ఞాలకు అధిపతిగా ఈ గజాననుడిని నియమించడం జరిగింది. అప్పటి నుంచి విఘ్నేశ్వరుడు అయ్యాడు. ఈ విఘ్నేశ్వరుడికి ఆ రోజున అన్ని ప్రదేశాల్లో అందరూ కూడా రకరకాల పదార్థాలన్నీ కూడా నివేదన చేశారు. ఈయన మాక్సిమం సాధ్యమైనంత వరకు తినవలసినవన్నీ కూడా తిన్నారు. ఏమాత్రం ఖాళీ లేకుండా పూరించారు. లోపల ఎక్కడ ఇంత కూడా ఖాళీ లేదు, మొత్తం పట్టించారు. అప్పుడు లంబోదరుడు అయిపోయాడు. లంబోదరుడు అంటే గజాననుడల్లా విఘ్నేశ్వరుడు, విఘ్నేశ్వరుడులా లంబోదరుడు అయ్యాడు. ఏం చేస్తాడు మరి, గతిలో మీరందరూ పెట్టినప్పుడు ఆయన స్వీకరించాడు కదా, తిన్నారు. మరి ఈవినింగ్ స్నాక్స్ కావాలి కదా అని చెప్పేసి చేతితో కాసి పట్టుకున్నట్ట. శాస్త్రంలో ఉంది కూడా. మరి కొన్ని చేతితో పట్టుకుని ఎందుకు పట్టుకుంటే మరి అవసరమే కదా, గ్యాప్ వస్తే మధ్యలో ఎక్కడ ఉంటాయి. ముందు స్టార్టింగ్ లో అంజుడు ఎరుక్కు పెట్టాడు, కొంచెం ముందు అది మొయ్యాలి అయింది, దానికి ఆహారం. ఇలా సాయంత్రం సమయానికి కైలాసానికి చేరుకున్నాడు ఆయన. ఆపసోపాలు పడుతూ మెల్లిగా వెళ్ళి తల్లిదండ్రులకి నమస్కారం చేద్దామని చెప్పేసి ప్రయత్నిస్తున్నాడు. నమస్కారం అంటే ఏమా గౌరవ అంటే కాదు, సాష్టాంగ నమస్కారం చెయ్యాలి. మన ఇంట్లో చేయలేనప్పుడైనా పని ముగించి ఇంటికి వచ్చినాకైనా సరే సాధ్యమైనంత వరకు సాష్టాంగ నమస్కారం చెయ్యాలి. అందరూ చేస్తున్నారు. దండం పెట్టకపోతే అన్నం పెట్టినా చాలంటే పరిస్థితి ఉన్నంతగా అయిపోయిన తర్వాత అది కూడా పెట్ట తిరిగిన పరిస్థితిలో ఉన్నాం. అలా కాకుండా మనం భూమి మీదకి రావడానికి కారకుడు కాబట్టి తల్లి, తండ్రి, గురువు, దైవం అన్నారు. కానీ ఏదో పొద్దున్నే లేచి విపరీతంగా దీపారాధన చేసేసి ఇల్లంతా పొగారెట్టి పెద్ద దీపారాధన చేసేసి దాంట్లో